హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ముందుడా బాక ఛానల్కి. సో పదో తరగతిలో 19వ పాఠం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం. కొంచెం లెంతీగా ఉంది, కొంచెం తొందరగా చదువుదాము. అస్సలు స్కిప్ చేయొద్దు, వీడియో స్కిప్ చేయకుండా బోర్ వచ్చినా చూస్తేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది అండ్ రివిజన్ అవుతుంది. మీరు ఒకవేళ బుక్లో చదివి ఉంటే రివిజన్ అవుతుంది, లేకపోతే ఇది చదివైన బుక్లో చదివితే ఒకసారి రివిజన్ అవుతుంది. ఓకేనా? బోర్ అనిపించినా పెద్దది అనిపించినా చూడాల్సిందే. టెట్లో 100 పైన రావాలి అంటే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం వల్ల ఐరోపా దేశాలు, ప్రత్యేకించి యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియాలో తమ జనాభాలో 20% వరకు చనిపోయి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ సమయంలో యుఎస్ఎస్ఆర్, ఇతర ఐరోపా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల యుఎస్ఎస్ఆర్లో 1700 పట్టణాలు, 3,31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వార్సా నగరంలో 85% భవనాలు నాశనమయ్యాయి. ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఎక్కువ ఉపాధి, అధిక ఉత్పాదకత సాధించింది. 1945 మార్చిలో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్, యుద్ధం వలన మనము ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అన్నాడు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇప్పుడు 10వ తరగతి అయిపోయాక మీరు 9వ తరగతి అంటే 9వ తరగతి, 8వ తరగతి అంటే 8వ తరగతి స్టార్ట్ చేస్తాను. తొందరగా అయిపోతుంది. ఓకేనా? తెలుగు 3rd క్లాస్ టు 7th క్లాస్ వరకు వచ్చాము. 8th క్లాస్ స్టార్ట్ చేసేది ఉంది. అది కూడా లెసన్ వైజ్, బిట్స్ వైజ్ ఉన్నాయి. అండ్ సోషల్ కూడా ఎక్కడ అట్లా ఎవరు చెప్పలేదు మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, అలా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి. ఓకేనా? ఒక్కసారి వీడియోస్ని మాత్రం ఫాలో అవుతూ ఇవ్వండి. పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే. యుద్ధ వినాశనానికి గురైన దేశాలు తమ ఆర్థిక పరిస్థితిను పునర్నిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం 3 ముఖ్యమైన ప్రక్రియలను చూసింది. అవి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ప్రచ్ఛన్న యుద్ధము, వలస పాలన నుండి విముక్తి. ఓకే, యుఎస్ఎస్ఆర్తో స్ఫూర్తి పొందిన కమ్యూనిస్ట్ పార్టీలు అనేక దేశాలలో వలసపాలైన పోరాటాలు చేయసాగాయి. ఈ పరిస్థితుల్లో తమ కింద ఉన్న వలసపాలిత దేశాలకు బ్రిటన్ వంటి దేశాలు స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. ఐక్యరాజ్య సమితి శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అన్న 2 ఉద్దేశాలతో ఏర్పడింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి స్వయం ప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతిని ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాలలో తప్పనిసరి దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోనని మాట ఇచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా 51 దేశాలు ఉండగా 2016లో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 6 వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి భద్రతలను కాపాడటం, విద్య ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, పేదరికాన్ని నిర్మూలించడం. ఏమిటి అంటే ఇవి శాంతి భద్రతలను కాపాడడం, విద్య ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం, పేదరికం, అంతర్జాతీయ నేరాలు, న్యాయాన్ని అందించటం వంటి ప్రత్యేక విధులు నిర్వహిస్తుంది. తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో కలదు. అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది. ఓకే, ఇది జెనీవాలో ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది. ఓకే, ఆరోగ్యంగా ఉంటుంది. జెనీలియా హీరోయిన్ ఆరోగ్యంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. జెనీలియా ఆరోగ్యంగా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిస్లో ఉంది. ఓకే, ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిస్లో ఉంది. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి
సంస్థ న్యూయార్క్లో ఉంది. ఓకే. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగము అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. భద్రతా సమితిలో శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. భద్రతా సమితిలో శాశ్వత సభ్యులు ఎవరు? చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. మనం లేము. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఆ 5 దేశాలలో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు, అంటే తిరస్కరించవచ్చు. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ వంటి రంగాలలో ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుండగా యుద్ధాలను నివారించడంలో అంతగా విజయం కాలేకపోయింది. తర్వాత 2 శిబిరాలు. ప్రచ్ఛన్న యుద్ధం 1945-1991. ప్రచ్ఛన్న యుద్ధాంతరము కాలంలో 2 ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఉంటాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం. సమానత్వం అన్న భావన, ప్రభుత్వ నియంత్రిత అభివృద్ధి ఈ సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళు అణిచివేతను వంటి వాటిని అవలంబించింది. పలు పార్టీల ప్రజాస్వామ్యం, ప్రైవేటు పెట్టుబడిదారులు, నియంత్రిత అభివృద్ధి అన్న భావనను అమెరికా ప్రోత్సహించింది. తూర్పు యూరప్ అనగా పోలాండ్, హంగేరీ, తూర్పు జర్మనీ. ఈ కాలంలో తూర్పు యూరప్ అంతా యుఎస్ఎస్ఆర్ ప్రభావంతో ఉండగా కొత్తగా స్వాతంత్రం పొందిన చైనా, వియత్నాం వంటి వలసపాలిత ప్రాంతాలు దానికి సన్నిహితంగా ఉండేవి. పశ్చిమ యూరప్ దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్. పశ్చిమ యూరప్ దేశాలు అమెరికా పక్షాన నిలిచాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 45 సంవత్సరాల పాటు ఈ 2 శిబిరాలు మాటలు, ప్రచారం ద్వారానే యుద్ధం చేశాయి. ప్రపంచంలోని ఏ 2 చిన్న దేశాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఈ 2 శిబిరాలు అనగా అగ్రరాజ్యాలు చెరొక పక్కా చేరి మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేసేవి. సాంప్రదాయ యుద్ధాలలో మాదిరిగా నిజమైన పోరు లేదు కాబట్టి దీనిని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వలన అమెరికా, యుఎస్ఎస్ఆర్ల మధ్య తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది. 1945-1991 మధ్య జరిగిన ప్రపంచ సంఘటనలన్నింటిలోని ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావితం చేస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రచార యుద్ధం ఒక్కటే కాదు. ఈ కాలంలో జరిగిన యుద్ధాలలో 2 కోట్ల మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళలో దాదాపు అందరూ 3వ ప్రపంచ దేశాల వాళ్ళే, అనగా వలస పాలన నుండి బయటపడుతున్న వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్ళే. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ 2 శిబిరాలు మరొక యుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ వంటి ఎత్తుగడలను అవలంబించాయి. హిరోషిమాపై అణుబాంబు 15 కిలోల టన్నులు కాగా నాగసాకిపై వేసింది 21 కిలోల టన్నులు. 15 కిలోల టన్నులు ఏందో హీరోల, నాగల 21. రష్యా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు 50,000 కిలో టన్నులు. 1947లో టర్కీ, గ్రీకు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికాలో బెల్జియం వలసపాలన కింద ఉన్న కాంగోకి 1960లో స్వాతంత్రం వచ్చింది. 1960లో కాంగోకి వచ్చింది. కాంగోకి చెందిన కమ్యూనిస్టు నాయకుడైన పాట్రిస్ లుంబాని 1961లో చంపివేశారు. పోర్చుగల్ నుంచి అంగోలా 1975 నవంబర్లో స్వాతంత్రం పొందింది. యుఎస్ఎస్ఆర్, క్యూబాల సహాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. లాటిన్ అమెరికాలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాన్ని నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పంథాలో సామ్యవాద వ్యవస్థని నిర్మించటానికి కృషి చేశారు. లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టడానికి స్ఫూర్తిని పొందాయి. లాటిన్ అమెరికాకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన చేగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు. సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాలు కూడా అమెరికా మద్దతుతో ఆ దేశాల సైన్యాధిపతుల పడదోశారు. చిలీలో ఎస్ఎల్ఎండి ప్రభుత్వాలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 1950లలో జర్మనీ, హంగేరీ
చెకోస్లోవియా వంటి దేశాలతో వ్యతిరేకత ఎదురైనప్పుడు యుఎస్ఎస్ఆర్ తన సైన్యాన్ని పంపించి ఆ దేశాలలో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను తొలగించి తమతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాలను స్థాపించింది. 1960ల తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది. 1971లో ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనను అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దాంతో మత తీవ్రవాదులైన ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులు అమెరికా మద్దతు ఇచ్చింది. తర్వాత 1985 ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది. ఆ తర్వాత మత తీవ్రవాదులైన తాలిబాన్లు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు. సైనిక ఒప్పందాలు 1949లో అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో అన్న దాని ద్వారా బలపరుచుకుంది. దీనికి ప్రతిచర్యగా కమ్యూనిస్టు దేశాలు నార్సా ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీటో సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఆయుధ పరిశోధనలపైన, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వపైన అమెరికా యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఆయుధ అంతరిక్ష పోటీ, ఆయుధ పరిశోధనలపైన, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైన అమెరికా యుఎస్ఎస్ఆర్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. కాలక్రమంలో వాటి మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా ఆయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ క్షిపణులను నిర్దేశించడంలోనూ ఉపగ్రహాలు దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది. మొదటి ఉపగ్రహం అయిన స్పుత్నిక్ని రష్యా ప్రయోగించింది. రష్యా ప్రయోగించింది. అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరీ గగారిన్. ఆయన కూడా గగారిన్ని రష్యా పంపించింది. ఓకే, యూరీ గగారిన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చంద్రమండలంపైకి 1969లో అమెరికా పంపించింది. రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచర్య విమానాన్ని కూల్చివేసింది. తర్వాత క్యూబాలో రష్యా ఆయుధ నిల్వలను అమెరికా గుర్తించింది. ఆలినోద్యమం 1950లలో ప్రపంచం రెండు ప్రత్యర్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయుధీకరణకు లోనైంది. 1960లో ఆలినోద్యమ సమావేశంలో మన దేశానికి చెందిన నెహ్రూ, కెన్యాకి చెందిన క్వామే నెక్రూమా, ఈజిప్ట్కి చెందిన గమల్ నెహ్రూ, మన దేశానికి చెందిన నెహ్రూ, కెన్యాకి చెందిన క్వామే నెక్రూమా, ఈజిప్ట్కి చెందిన గమాల్ అబ్దుల్ నాసర్, ఇండోనేషియాకు చెందినది సుకర్నో, యుగోస్లావియాకి చెందినది టిటోలు పాల్గొన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఉండొచ్చు, మరి చూద్దాం ఒకసారి. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం జరిగింది. దీనికి 29 దేశాలు హాజరయ్యాయి. ఈ సమావేశంలోనికి భారతదేశానికి చెందిన నెహ్రూ, ఈజిప్ట్కి చెందిన గమాల్ అబ్దుల్ నాసర్, యుగోస్లావియాకు చెందిన జోసెఫ్ బ్రిజ్ టిటోల్ హాజరయ్యారు. పండిత్ నెహ్రూని ఈ సమావేశానికి అధికార ప్రతినిధిగా గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా తర్వాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సంస్థగా ఆలినోద్యమం రూపొందింది. దీని మొదటి సమావేశం 1961 సెప్టెంబర్లో యుగోస్లావియాలోని బ్రెడ్జెడ్లో జరిగింది. బోర్ వచ్చినా తప్పకుండా వినాల్సిందేనండి. 100 మార్కులు రావాలి, టెట్కి అంటే డిఎస్సిలో నువ్వు పొందాలి విజయాన్ని అంటే బోర్ వచ్చిన నచ్చని పనులు కూడా చేయాలి. మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్ని చేయాలి. ఇలాగే దీనికి 25 సభ్య దేశాలు హాజరయ్యాయి. 2012 నాటికి దీని సభ్యత్వం 120 దేశాలకి పెరిగింది. సో దీంట్లో 17 మంది పరిశీలకులు ఉన్నారు. 3 ముఖ్య ఉద్దేశాలతో ఆలినోద్యమ మొదటి సమావేశం జరిగింది. అది ఒకటవది ఆలినోద్యమ సభ్య దేశాల మధ్య సహకారం. వీటిలో అనేకం కొత్తగా స్వతంత్ర దేశాలు అయ్యాయి. పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రతలు, మిగిలిన ప్రపంచంపై దాని ప్రభావం,
వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలో చేరకుండా చూడటం. ఓకే, భారతదేశం వంటి దేశాలు స్వతంత్ర వైఖరిని వ్యక్తపరచడానికి అలీనోద్యమ దోహదపడింది. అలీనోద్యమ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటానికి కూడా కొంతవరకు ఇది దోహదపడింది. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయటం ఉందని అమెరికా విమర్శించింది. అలీనోద్యమంలోని మరొక బలహీనత దాని సభ్యదేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవటం. ఉదాహరణకు ఇరాన్, ఇరాక్లు 7 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి దిగినప్పుడు అలీనోద్యమం ఏమీ చేయలేకపోయింది. పశ్చిమ ఆసియా ఘర్షణలు. ఆసియా పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అని లేదా మధ్య ప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదులు మధ్య ఏర్పడిన సంఘర్షణలు పశ్చిమ ఆసియా సంక్షోభం అని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసం ఉంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. పాలస్తీనాలో ఉన్న జెరూసలాం యూదులు, క్రైస్తవులు ఎందులో జెరూసలాంలో ముస్లింలందరికీ పవిత్ర స్థలం. యూదులు పాలస్తీనాను తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు. ఓకే, పాలస్తీన్లలో ఎక్కువ మంది అరబ్ ముస్లింలు నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. యేసుక్రీస్తుని శిలువ వేయటానికి యూదులను బాధ్యతలను చేసి యూరప్లో ఉన్న క్రైస్తవులు వాళ్ళను వేధింపులకు గురి చేసేవాళ్ళు. జర్మనీలో నాజీ పాలన కింద లక్షలాది యూదులు చంపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులు జియానిస్టు ఉద్యమం మొదలైంది. 1945 దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. పాలస్తీనాలోని ఎక్కువ మంది అరబ్ ముస్లింలు ఉన్నారు. 1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను 2 భాగాలుగా విభజించి ఒకటి అరబ్బులకు మరొకటి యూదులకు కేటాయించారు. 1958లో బ్రిటన్ సైన్యాలను పాలస్తీనా నుంచి ఉపసంహరించుకుంది. యూదుల కోసం ఇజ్రాయిల్ ఏర్పడింది. ఇజ్రాయిల్ను చట్టబద్ధ దేశంగా గుర్తించడానికి అరబ్బులు తిరస్కరించారు. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు. ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్ ఎవరైనా ఈజిప్టు అధ్యక్షుడు అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. ఇజ్రాయిల్లోని బహిరంగ ప్రదేశాలలో పేలుడు చేపట్టడానికి గమాల్ అబ్దుల్ నాసర్ ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేశాడు. 1956 పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి చేసింది. యుద్ధాన్ని విరమించుకోవాల్సిందిగా అమెరికా, యుఎస్ఎస్ఆర్ కోరడంతో ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 1967లో అరబ్బులు మరోసారి ఇజ్రాయిల్పై దాడి చేశారు. ఇక్కడ నుండి రికార్డ్ అయిందా లేదా నాకు అర్థమైతలేదు. నా ఫింగర్ తోటి రికార్డు ఆపేనా మళ్ళీ వేసానో కనిపిస్తలేదు. వింటే మళ్ళీ వినండి, వినకపోతే నో ప్రాబ్లం. ఓకే, ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని వాయుదళాన్నంతటినీ విధ్వంసం చేసింది. అంతేకాకుండా గాజా, గోలాన్ హైట్స్, వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఆక్రమించింది. ఈ ఆక్రమిత ప్రాంతాలు బంపర్ ప్రాంతంగా పనిచేస్తుందని ఇజ్రాయెల్ భావించింది. 1964లో జోనార్డోలో పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించింది. పాలస్తీనా విముక్తి సంఘంలోని ఒక వర్గం. అరాఫాత్ నేతృత్వంలో చీలీ విమానాల హైజింక్ 1972 సెప్టెంబర్లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయిల్కు చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపడం వంటి ఉగ్రవాద చర్యలను పాల్పడింది. పాలస్తీన్ల ఈ దాడులకు సాకుగా చేసుకుని ఇజ్రాయిల్ వాళ్ళపై తిరిగి దాడులు చేసింది. PLO పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది. అంతిమంగా అరాఫాత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయిల్ను గుర్తించడం ద్వారా శాంతియుత పరిష్కారం కనుక్కోవడానికి అంగీకరించారు. వెస్ట్ బ్యాంక్ నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవటానికే కాక
పాలస్తీనాలోని అరబ్ వాసులకు ఓటు హక్కు ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. పాలస్తీన్ దేశానికి పాలస్తీనా విముక్తి సంఘము చట్టబద్ధ ప్రతినిధిగాను, అరాఫత్ దానికి అధ్యక్షుడిగాను గుర్తించడానికి అనేక దేశాలు అంగీకరించాయి. అరాఫత్ 2004లో ఫ్లూ జ్వరంతో అస్తవ్యవస్థకు గురై మరణించాడు. గల్ఫ్ మధ్య ప్రాచ్య ప్రాంతంలో పెరిగిన జాతీయతావాద భావం. 1969లో ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబ్ జాతీయవాదం, సోషలిజం అన్న జంట నినాదాలతో సద్దాం హుసేన్ అధికారంలోకి వచ్చాడు. ఇరాక్లో సోషలిజం అంటే చమురు వనరుల జాతీయకరణ, చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చు చేయటం. 1969లో ఇదే రకమైన పరిణామాలు లిబియాలో చోటు చేసుకున్నాయి. ఈ ప్రభుత్వాలు సంక్షేమ విధానాలతో పాటు ఒక వ్యక్తి లేదా చిన్న బృందము యొక్క నియంతృత్వ పాలనను చేపట్టాయి. ఎటువంటి ప్రజాస్వామిక నిరసనను కానీ వ్యతిరేకతను కానీ అనుమతించలేదు. 1979లో ఇరాన్లో విప్లవం సంభవించింది. ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ సైనికులు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ 21వ శతాబ్ద ఆరంభంలో అరబ్బులలో అసంతృప్తి పెరిగి ఫలితంగా మతపర ఉగ్రవాదం పెరిగింది. కొంతమంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన 2 విమానాలను హైజాక్ చేసి వాటితో న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోని దూసుకెళ్లడంతో ఆ అనుభవాలు కూలి కొన్ని వేల మంది మరణించారు. దీంతో తాలిబాన్లపై అమెరికా యుద్ధం ప్రకటించింది. అంతిమంగా ఇరాక్ పైన కూడా యుద్ధానికి దిగింది. శాంతి ఉద్యమాలు, యుఎస్ఆర్ పతనం, ప్రచ్ఛన్న యుద్ధం అంతం. అమెరికా యుఎస్ఆర్లో 1985 నుంచి 1991 మధ్య అణుబాంబ పరీక్షలపై నిషేధం విధించారు. యుఎస్ఎస్ఆర్లో మిఖాయిల్ గోర్చసేవ్ అధికారంలోకి రావటం వల్ల అణు పరీక్షల నిషేధం విధించడం జరిగింది. అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని అతడు కొన్ని సంస్కరణలకు చేపట్టి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు క్లాస్ నోస్త్, పెరిస్తోయికాగా వ్యవహరిస్తారు. పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేస్తున్న బెర్లిన్ గోడను పడగొట్టడం తూర్పు యూరప్ పరిణామాలను సూచిస్తుంది. జర్మనీ ప్రజలు వ్యతిరేకించిన ఈ గోడ యుఎస్ఆర్ నియంత్రణకు సంకేతంగా ఉండి అపఖ్యాతిగాంచింది. మిఖాయిల్ గోర్చసేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు గ్లాస్నోస్త్, పెరిస్టోయికాగా వ్యవహరిస్తారు. యుఎస్ఎస్ఆర్లోని కమ్యూనిస్టు ఛందసవాదులు గోర్బచేవ్ని అధికారం నుంచి తొలగించడానికి ఒక తిరుగుబాటును ప్రోత్సహించారు. రష్యాను పార్లమెంటు తరపున బోరిస్ ఎల్మెస్ ఈ తిరుగుబాటును అడ్డుకున్నారు. బోరిస్ ఎల్సన్ అధ్యక్ష ఎన్నికలలో గెలుపొంది 1991లో యుఎస్ఆర్ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశం దాని పొరుగు దేశాలు శాంతి పట్ల తన నిబద్ధతను చాటడానికి జవహర్లాల్ నెహ్రూ ప్రఖ్యాతిగాంచిన తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. పంచశీల సూత్రాలు: ఒకటవది ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం. పంచశీల సూత్రాలు. రెండవది ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోకపోవటం, దాడులను దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం, అంతర్జాతీయ సంబంధాలతో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం. ఐదవది శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం. చైనా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లతో భారతదేశ సంబంధాలని పంచశీల సూత్రాలు ప్రభావితం చేశాయి. 1949లో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం అయ్యింది. 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీని గుర్తించిన తొలి దేశంలో భారతదేశం ఒకటి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో చియాంగ్ కై షేక్ ప్రభుత్వానికి ఉన్న శాశ్వత స్థానాన్ని ప్రస్తుతం చైనాకి ఇవ్వాలనటంలో భారతదేశం మద్దతు తెలియజేస్తుంది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బాండుంగ్ సమావేశంలో పాల్గొనడానికి చైనాకి భారతదేశం సహాయపడింది. పంచశీల ఒప్పందంపై చైనా, భారతదేశములు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి. 1954లో చైనా భారతదేశంల
మధ్య సరిహద్దులుగా మేక్ మోహన్ రేఖను గీశారు. చైనా భారతదేశం మధ్య సరిహద్దుగా మేక్ మోహన్ రేఖను గీశారు. మేక్ మోహన్ చైనా భారతదేశంలో మధ్యనున్న ఇచ్చెట్ స్వాతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది. 1950లో టిబెట్ను చైనా తనలో కలిపివేసుకుంది. లడఖ్ ప్రాంతంలోని అక్సాయి చీన్ ప్రాంతము, అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతంగా తమదేనని చైనా పేర్కొంది. సో భారతదేశంలో చేసుకున్న శాంతి ఒప్పందాలను భంగపరుస్తూ 1962 అక్టోబర్లో భారతదేశంపై చైనా దండెత్తింది. భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీరు కోసం 1947-48 మధ్య జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల కాశ్మీరు రెండుగా విభజించబడింది. ఇక ఇది తీసేటప్పుడు 1:30 అవుతుంది. రేపు ప్రొద్దున తొందరగా మీకు అప్లోడ్ చేస్తే చూస్తారని చేస్తున్నానండి బాబు. కొంచెం లైక్ చేయరి. నిద్ర వస్తుంది ఇక ఈ అయినా సరే చేస్తా. పట్టుదల ఉంటే కానిది లేదు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది కదా. ఏం చెప్తాం, జర లైక్ చేయరు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంత కష్టపడి చేసినందుకు. ఒక లైక్ చేస్తురని, ఓకేనా. ఈ యుద్ధం వల్ల కాశ్మీరు రెండుగా విభజించబడింది. అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఈ రెండింటిలోని వాస్తవాధీన రేఖ విడదీస్తోంది. 1965లో భారతదేశానికి ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. 65లో ప్రధానమంత్రిగా ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇదే కాలంలో పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ అయ్యూబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు. ఇదే కాలంలో ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యున్థాట్ ఒప్పించాడు. ఓకే. 1966లో తాష్కంట్లో ఈ రెండు దేశాల ప్రధాన మంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 1970 ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ కాలంలో పాకిస్తాన్లో సైనిక నియంత అయిన జనరల్ యహ్యాఖాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఎన్నికలను ఆదేశించారు. 1970 ఎన్నికల్లో పశ్చిమ పాకిస్తాన్లో జుల్ఫికార్ అనే భుట్టో గెలవగా, తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. ముజీబుర్ రెహమాన్ మద్దతుదారులు ముక్తి బాహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు. ఓకే. ముక్తి బాహిని. 1971 డిసెంబర్లో పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం చెలరేగింది. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది. జుల్ఫికార్ అని భుట్టో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. సిమ్లా ఒప్పందం. మన దేశానికి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది. 1971లో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందిందని, అది స్వాతంత్రం పొందిన వెంటనే భారతదేశంలో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది. బ్రహ్మపుత్ర గంగా నది జలాల పంపకం వంటి అనేక అంశాలపై భారతదేశంకు బంగ్లాదేశ్కు మధ్య విభేదాలు ఉన్నాయి. భారతదేశానికి దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం శ్రీలంక 1948లో స్వాతంత్రం పొందింది. శ్రీలంక తమిళ కాంది శీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో భారతదేశం మరింత చొరవ తీసుకొని ఆ దేశంలో శాంతిని నెలకొల్పడానికి శ్రీలంకతోటి తమిళ తీవ్రవాదులతోని ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే. ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకేనా. స్కిప్ చేయొద్దండి. ఓకే. స్కిప్ చేస్తే మిస్ అవుతుంది. తొందరగా చెప్పేసుకుందాం. ఓకేనా. మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చూడండి వీడియో. ఇదైతే తొందరగా చదువుతా. ఓకే. 2016 నాటికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సంఖ్య 2016 నాటికి 193. ఏ సంవత్సరంలో ఇజ్రాయిల్ ఏర్పడింది? 1948. ఇజ్రాయిల్ ఏర్పడింది. ఏ సంవత్సరంలో ఇజ్రాయిల్ ఏర్పడింది అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి. జియోనిస్ట్ ఉద్యమం దేనికోసం పిలుపునిచ్చింది? దేనికోసం ఇచ్చింది? యూదులకు ప్రత్యేక దేశం కోసం. యుఎస్ఎస్ఆర్ యొక్క మొదటి ఉపగ్రహం ఏది? 4ది స్పుత్నిక్. ఏ సంవత్సరంలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పడింది?
ఐదవది డి 1949. పంచశీల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇది కూడా ఇచ్చింది ఇంతకుముందు టెట్టుల. భారతదేశం, చైనా. తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది డాష్గా ఏర్పడింది. ఏ బంగ్లాదేశ్. శ్రీలంక డాష్ సంవత్సరంలో స్వాతంత్రం పొందేది? బి 1948. కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడానికి సహాయపడింది. ఏంటిది? 9వది ఏ అలీనోద్యమం. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు ఐక్యరాజ్య సమితి ఈ అంశంలో తీసుకుంటుంది. 10 బి భద్రతా సమితి. బాడుగ సమావేశానికి ఎన్ని సభ్య దేశాలు పాల్గొన్నాయి? 11వది సి 29. ఏ సంవత్సరంలో అలీనోద్యమ మొదటి సమావేశం యుగోస్లావియాలో బెల్గ్రేడ్లో జరిగింది? ఏలో జరిగింది? 12వది బి 1961 సెప్టెంబర్. కార్గిల్ యుద్ధం జరిగిన సంవత్సరంని గుర్తించండి. 2వది 1999. తాలిబాన్లు అనే తీవ్రవాదులు ఈ దేశానికి సంబంధించిన వారు? బి ఆఫ్ఘనిస్తాన్. ప్రచ్ఛన్న యుద్ధం అనగా? సి ప్రచ్ఛన్న యుద్ధం అనగా సి మాటలు ప్రచారం ద్వారా యుద్ధం. 1955 బాండుంగ్ సమావేశం ఏ సంస్థ ఏర్పడడానికి ముఖ్యమైనది? 16వది ఏ అలీన దేశాల కూటమి. ఓకే. ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాలకు చెందినది? ఏ రెండు దేశాలకు? రష్యా, అమెరికా. ప్రచ్ఛన్న యుద్ధం కూటములను గుర్తించండి. చెప్పండి. సి యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. అరబ్బులు, యూదులు మధ్య తరచుగా ఏర్పడిన ఘర్షణలను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పశ్చిమాసియా సంక్షోభం. కాంగోకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరము ఏంటిది? సి 1960. అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్రం పొందింది? సి పోర్చుగల్. పాలస్తీనాలోని విముక్తి సంఘంలో ఆవిర్భవించిన సంవత్సరం? 22వది ఏంటిది? సి 1964. ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో ఏర్పడిన సంవత్సరం? 20వది ఏ 1949. బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం? 24వది బి 1955. యూదులు చేపట్టిన జియానిస్ట్ ఉద్యమం ఉద్దేశం ఏంటిది? పాలస్తీనా తిరిగి పొందడం కోసం. వాగ్దత్త భూమి అని దేనిని అంటారు? డి పాలస్తీనా. 1950లో డాష్ చైనా తలలో కలిపేసుకుంది? 27వది ఏ టిబెట్. ఈరోజు మస్తు వస్తుందండి నిద్ర. చైనా డాష్ సంవత్సరంలో భారతదేశంపై దండెత్తింది? 28వది ఏ 1962. 1965 భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరున్నారు? బి లాల్ బహదూర్ శాస్త్రి. జుల్ఫికార్ అలీ భుట్టో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య డాష్ ఒప్పందం కుదిరింది? ఏమని? సిమ్లా. ఓకే. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా ఎన్ని దేశాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? బి 54 దేశాలు. పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు డాష్ నియంత్రణలో ఉండేది? ఎన్ని ఉండేది? డి ఇంగ్లాండ్. గ్లాస్పోలిస్ట్, పెరిస్ట్రోయిక అనే సంస్కరణలను ప్రవేశపెట్టిన వారు? గోర్బచేవ్. లాటిన్ అమెరికాలో సామ్యవాద వ్యవస్థను నిర్మించడానికి కృషి చేసినది? ఏ ఫ్రిడెల్ కాస్ట్రో. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మనము ప్రపంచంలోకి శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాము. చరిత్ర మొత్తంలో ఇంతటి శక్తివంతం దేశం మరొకటి లేదు అని అన్నది ఎవరన్నారు? ఏ హ్యారీ ట్రూమన్. బ్రెయిన్ ట్యూమర్ అని గుర్తుపెట్టుకోరి. హ్యారీ పోటర్ అని గుర్తుపెట్టుకోరు. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం? 36వది బి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ జెనీలియా. మస్తు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న నగరం?
అంతర్జాతీయ ఇదేంటిది 38ది అంతర్జాతీయ స్థానం హేగ్. ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? 39 ఏ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితికి ప్రధానంగాలు కలవు. 40 బి 6. ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశం బయటపడడానికి రెండవ ప్రపంచ యుద్ధం దోహదపడింది. సి అమెరికా. తూర్పు పాకిస్తాన్ నుంచి ముజాబుర్ రెహమాన్ మద్దతుదారులు ఈ పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు. 42ది ఏ ముక్తి బాహిలి. కాంగోలో కమ్యూనిస్టు నాయకుడైన పాట్రిస్ లుంబిని చంపేసిన సంవత్సరం. సి 1961. పోర్చుగల్ నుంచి అంగోలా స్వాతంత్రం సంపాదించుకుంది. 44ది ఏ 1975 నవంబర్. పశ్చిమాసియా సంక్షోభం వీరికి సంబంధించినది. 45 సి అరబ్బులు యూదులు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాలను ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించిన సంవత్సరం. ఇది డి 1985. సౌత్ ఈస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సీటో సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటోలను కుదుర్చుకున్న దేశం. ఏ అమెరికా. అలీనోద్యమ కూటమిలో 2012 నాటికి సభ్య దేశాల సంఖ్య. డి 120. నాసర్ వీరి సహాయంతో సుయాజ్ కాలువను జాతీయం చేశాడు. ఏ రష్యా. అరబ్బులను ఏకం చేయటానికి ప్రయత్నించిన ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాసర్. పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయిల్ దాడి చేసిన సంవత్సరం. ఎప్పుడు దాడి చేసింది? 21ది డి 1956. ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబ్ జాతీయవాదం సోషలిజం అన్న జంట వివాదాలతో సద్దాం హుసేన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం. సియడ్ 1968. అమెరికా రష్యాలు అణు పరీక్షలపై నిషేధం విధించిన కాలం. ఏ 1985 1991. ఇరాన్లో విప్లవం సంభవించింది. ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం. డి 1979. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన వారు ఎవరు? చౌ అండ్ లై నెహ్రూ. 1947లో టర్కీ గ్రీకు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులను మద్దతిచ్చినది ఎవరు? బి హ్యారీ ట్రూమన్ అని చెప్తే నేను కూడా అట్లా చెప్తున్నాను. ట్రూమన్. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తేదీ ఎప్పుడు ఏర్పడింది? డి 1945 అక్టోబర్ 24. 1945 అక్టోబర్ 24. 1965లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినది ఎవరు పోషించారు? బి యూథాంట్. ఏ సంవత్సరంలో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది? ఏ 1971లో. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి అన్నీ. ఇక రేపు 20వ పాఠం ఇక 59 వరకు అయిపోయినాయి. రెండవది సమకాలీన సామాజిక ఉద్యమాలు. ఓకే, ప్లీజ్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అందుతాయి. మీకు తప్పకుండా టెట్ వరకు ప్రతి ఒక్క చాప్టర్తో సహా ప్రతి ఒక్క లెసన్తో సహా బిట్స్ కూడా ఇస్తాను. మీరు అసలు వరి కావద్దు. మీరు చేయవలసింది ఏం లేదు, రివిజన్ చేయాలి. రివిజన్ ఎట్లా చేయాలి అని అంటే ఈరోజు చదివింది మళ్ళీ రేపు రివిజన్ చేయాలి, రేపు చదివింది మళ్ళీ ఎల్లుండి చేయాలి, కొత్త వేరే చదవాలి, నేను చదివింది మళ్ళీ చదవాలి. బుక్ మొత్తం అయిపోయాక చదవద్దు. ఒక బుక్ మొత్తం అయినాక చదవద్దు. మస్తు నిద్ర వస్తుందండి నాకు ఈరోజు. మస్తు టైం అయింది, 2 ఏమో అవుతుంది. ఓకేనా, మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో ఎంఎంజెడ్ అబాకా ఛానల్ 20వ లెసన్తో వస్తుంది. ఓకే, పేపర్ 1 వాళ్ళు పేపర్ 2 ఇద్దరు చూడండి. ఓకేనా.